మిథున రాశి వారికి 11వ తారీఖు నవంబర్ నెల 2024 నుండి 20వ తారీఖు నవంబర్ నెల 2024 వరకు ఈ 10 రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మీకు మిథున రాశి వారికి ద్వితీయంలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నది. కుజుని యొక్క సంచారం ద్వితీయ స్థానంలో శుభప్రదమైనటువంటి ఫలితములను ఇవ్వజాలదు. కొంచెము ఆదాయం తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. వాక్కు అంటే మాటలో కొంచెం కోపం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఈ కోపం ప్రతిధ్వనించటం ద్వారా అనేక అనర్థాలు జరుగుతూ ఉంటాయి. ఈ విషయాన్ని చాలామంది చాలా సందర్భాల్లో చెప్పారు. మనకి వేమన గారు కూడా చెప్పారు, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబో మనకేదో చెప్పారు కదండి. ఆ విధంగా ఎప్పుడు కూడా కోపం అనే దాన్ని నిగ్రహించుకోండి, ఓర్పు పెంచుకోండి, సహనం పెంచుకోండి, ప్రేమ పెంచుకోండి. ఈ విధమైన మాటలు ఉన్నవాడు వాడు అజాత శత్రువులాగా బతకడానికి అవకాశం ఉంటుంది. శత్రువులు పెరగరండి, మిత్రులే ఉంటారు. ఈ విధంగా ముందు వాక్ను కూడా కంట్రోల్ చేసుకోవాలి. కానీ ఇక్కడ కుజుడు మీకు ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల మాటలో కోపం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. కొంచెం కోపం కూడా వచ్చే మాట యథార్థమే, ధ్వనించడమే కాకుండా అందుచేత దాన్ని కొంచెం నిగ్రహించండి. అలాగే కుటుంబ పరిస్థితులు అంటే కొంచెము పిల్లలు, భార్య విషయాల్లో కొంచెం అనారోగ్యాలు కావచ్చు, లేకపోతే పిల్లలు చెప్పిన మాట వినకపోవచ్చు. పిల్లలు కదా సహజం. ఆ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా మనకి కుజుని యొక్క ద్వితీయ సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలు. ఇకపోతే చతుర్థ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోందండి. కేతు యొక్క సంచారము చతుర్థ స్థానంలో మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. ఎందుకంటే అక్కడ అమ్మగారి యొక్క విషయం, ఆరోగ్య విషయంలో కొంచెం లేదా వారితో మనకు ఉన్నటువంటి అనుబంధం కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. లేదా మనం ఒక మాట మాట్లాడితే అమ్మగారి హృదయం కొంచెం బాధపడేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి మాటలు రానివ్వద్దు. అలాగే పిల్లలు కానీ మీరే విద్యార్థి అయితే మీ విషయం మీరే చూసుకోండి. లేదా పిల్లలు కనుక విద్యార్థి దశలో ఉన్నట్టయితే వాళ్ళు కూడా ఆ విద్యలో కొంచెం వెనకబడే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ చతుర్థ స్థానంలో కొంచెం గృహము ఇట్లాంటి వాటిల్లో కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ విధంగా చతుర్థ స్థానంలో కొంచెము అక్కర్లేని ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి కేతువు వల్ల. ఏ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి చతుర్థ స్థాన కేతువు వల్ల కలుగుతున్నాయి. ఇక పంచమ స్థాన, షష్టమ స్థానాల 2 స్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతోందండి. ఒక 6 రోజులు షష్టమ స్థానంలోను, ఈ షష్టమ స్థానంలో సంచారం చేసే 4 రోజులు మాత్రం శుభ ఫలితాలే మనకి ఇస్తూ ఉంటాడు ఆయన. ఆరోగ్య విషయంలో కానివ్వండి, అలాగే రుణాలు రావడం, పోవటం, ఇవ్వటం, మనకి ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చేయటం, లేదా మనకి ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళు మనకి ఇచ్చేయటం, లేదా ప్రభుత్వం బ్యాంకు నుంచి కానీ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ నుంచి కానీ మీరు దేనికైనా ఇల్లు కొనడానికి కానీ స్థలం కొనడానికి కానీ పిల్లల యొక్క విద్యాభ్యాసానికి కానీ లేదా పిల్లల యొక్క వివాహానికి కానీ లేదా దేనికో దానికి కొన్ని అనారోగ్య కారణాలు కావచ్చు, దేనికైనా మీరు అప్పుకి రుణం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నట్టయితే ఆ రుణాలు ఖచ్చితంగా దొరికేటటువంటి మనకి ఆ పరిస్థితులన్నీ కనబడుతూ ఉంటాయి. ఈ 6వ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల ఈ విధమైన ఫలితాలు దొరుకుతుంటాయి. అలాగే ఇదే షష్టమ స్థానంలో బుధుని యొక్క సంచారం కూడా జరుగుతోంది. ఈ బుధుని యొక్క సంచారం కూడా మనకి 6వ స్థానంలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రవి ఏవైతే ఫలితాలు ఇస్తారని చెప్పుకున్నామో అలాగే మనకి ధనాన్ని, సమయాన్ని సమకూర్చటము, ఆరోగ్యం బాగుండటము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు ఏవైతే మనం రవి గురించి చెప్పుకున్నామో ఆ లోన్కి అప్లై చేస్తే రావటం, దేని గురించి అవన్నీ కూడా సేమ్ ఫలితాలు మనకి అవే ఫలితాలను మనకి బుధుడు కూడా ఇచ్చేటటువంటి బుధ భగవానుడు ఇస్తాడు. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఇకపోతే శని భగవాన్ యొక్క సంచారం మనం తీసుకున్నట్టయితే నిజానికి ఆయన 9వ స్థానంలో రిట్రాగ్రేషన్ అంటే వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు. అయితే ఈ 10 రోజుల కాలంలోనే ఆయన వక్ర మార్గం వీడి రుజు మార్గంలో ప్రవేశించడం జరుగుతోంది. అందుచేత కొద్ది రోజులు మనం ఇక్కడ 8వ స్థానంలో శని సంచారంగాను, మిగతా రోజులన్నీ కూడా భాగ్యస్థానంలో శని సంచారంగాను మనం
చెప్పుకోవాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ 8లో కానీ 9లో కానీ ఆయన యొక్క సంచారము శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. అలాగే కొంచెం కష్టం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, కొంచెం ధన నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది, కొంచెం అందరితో కలహాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కొన్ని చోట్ల అవమానం పొందవలసి ఉంటుంది, పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే 9వ స్థానంలో సంచారం చేసేటప్పుడు మనకి కొంచెం వాహన సౌఖ్యమని ఇట్లాంటివన్నీ కొన్ని కోల్పోవలసి ఉంటుంది. ఈ విధమైన ఫలితాలు దుష్ఫలితాలే మనకి 2 స్థానాల్లోనూ కూడా ఇక్కడ మీకు మిథున రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. అలాగే పోతే ఇక్కడ మీకు దశమ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతోంది. దశమ స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల వృత్తి వ్యాపారాలలో కొంచెం అంటే వ్యాపారం చేస్తున్నారనుకోండి, ఆదాయం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అదే ప్రభుత్వ ఉద్యోగం లాంటిది ఉందనుకోండి, అక్కడ మీకు ఏంటంటే కొన్ని ఇబ్బందులు ఏర్పడటం ఉంటుంది. దీనిలో సడన్గా ఈ 10 రోజుల్లోనే ఈ కొంచెం ఒక 4 రోజులు బాగా ఉండటం, సడన్ హైక్ సడన్ ఫాల్ డౌన్, అంటే మనం మనకు ఊహకు అందదనమాట. సడన్గా ఎందుకో పైకి లేస్తుంది వ్యాపారం అది ఇది. అలాగే ఎందుకు తగ్గిందో కూడా అర్థం కాదు, తగ్గిపోతూ ఉంటుంది. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా వ్యాపార ఉద్యోగస్తులందరికీ కూడా దశమ స్థానంలో ఉన్నటువంటి రాహు వల్ల కలుగుతూ ఉంటుంది. ఇకపోతే వ్యయస్థానంలో గురువు వక్రగతిలో సంచరించడం ద్వారా మనం ఏకాదశ స్థాన ఫలితాన్ని కనుక మనం చెప్పుకున్నట్టయితే, ఏకాదశ స్థానంలో గురువు యొక్క సంచారం మనకి అత్యంత లాభదాయకంగా ఉంటుంది. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ధనం బాగా మనం ఊహించిన దానికన్నా ఎక్కువ సంపాదించగలుగుతాము. ఏదైనా ఒక వ్యవహారం చేసినట్టయితే ఆ వ్యవహారంలో ఒక నైపుణ్యం ఉంటుంది. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా మనకి లాభస్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఈ విధమైన ఫలితాలన్నీ కలుగుతూ ఉంటాయి. చేత ఎక్కువగా చాలామంది అడుగుతూ ఉన్నారు. ఎందుకనంటే ఏమని అడుగుతున్నారంటే, ఎక్కువగా ఈ గోచారంలో గ్రహాలు ఎక్కువ ప్రతికూలంగానే ఉంటున్నాయి, కారణం ఏంటండి అని చెప్పేసి నాకు ఫోన్ ద్వారా చాలామంది మన అనుసరించేవాళ్ళు, నిజానికి వారెవరో కూడా మనకు తెలియదు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండేటువంటి వాళ్ళు చదువుతున్నారు. దాన్ని చెప్పవలసిన బాధ్యత మనకు ఉంది కాబట్టి నా పరిజ్ఞానం సహకరించిన మేరకు మనం చెప్పడానికి ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఇక్కడ 12 రాసులు ఉంటాయి. ఈ 12 రాసుల్లో ఒక్కొక్క గ్రహానికి మనం చెప్పుకుందాం. ఒక రవిని కనుక మనం తీసుకున్నాం అనుకోండి, 12 రాసులు గాను 4 రాసుల్లో మాత్రమే సుఫలితాలు ఇస్తాడు, 8 రాసుల్లో అశుభ ఫలితాలు ఇస్తాడు. ఇక కుజుని కనుక మనం తీసుకున్నట్టయితే 12 రాసులుగా 3 రాసుల్లో మాత్రమే శుభ ఫలితాలు ఇస్తాడు. అలాగే బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే ఎక్కువగానే, అంటే సగం కంటే ఎక్కువగా 12 రాసులుగా 7 రాసుల్లో శుభ ఫలితాలు ఇస్తూ ఉంటాడు. ఇకపోతే 5 రాసుల్లో మాత్రమే అశుభ ఫలితాలు ఇస్తారు. ఇక గురువుని తీసుకున్నట్టయితే 5 స్థానాలలో మంచి ఫలితాలు ఇస్తారు, 7 స్థానాల్లో దుష్ఫలితాలు. శని భగవాను తీసుకున్నట్టయితే 12 రాసులకు కానీ మీకు చెప్పాలంటే 3 రాసుల్లో మాత్రమే సుఫలితాలు. ఇక మిగతావన్నీ 9 రాసుల్లో ఫలితాలు ఇస్తూ ఉంటారు. అలాగే రాహువు కేతువు కూడా అంతే, 3 రాసుల్లోనే సుఫలితాలు, 9 రాసుల్లో దుష్ఫలితాలు ఇస్తారు. అలాగే శుక్ర భగవానుని కనుక తీసుకున్నట్టయితే గోచారంలో అందరికంటే అత్యధికంగా 12 రాసులు కానీ 10 రాసుల్లో సుఫలితాలు ఇచ్చేటటువంటి ఏకైక గ్రహం ఏదైనా ఉందంటే అది శుక్ర గ్రహమే. ఒక్క 2 రాసుల్లో మాత్రమే అశుభ ఫలితాలు ఇచ్చేటటువంటి అత్యంత శుభప్రదం, అంటే ఈ నవగ్రహాల్లోనూ కూడా ఎక్కువ రాసుల్లో శుభఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహం ఒక్క శుక్రుడు మాత్రమే. ఇక 2వ స్థానం మనకు బుధుడికి ఇవ్వాలి, 3వ స్థానం గురువుకి ఇవ్వాలి, అదేనండి. మిగతావన్నీ కూడా అందుచేత వాటి యొక్క నిర్ణయమే అలా ఉన్నది, అవి మనకి ఇచ్చే ఫలితాలే అలా ఉన్నాయి. ఎందుకని అడిగితే మనకి చెప్పడానికి ఏమున్నదండి, ఆ స్థానాలు అశుభ ఫలితాలు ఇస్తారు, ఉండే స్థానాల్లో అవి సరి అయిన స్థానాలు ఉంటే శుభ ఫలితాలు ఇస్తారు, అందుచేత అశుభ ఫలితాలు ఉంటాయి. అందుచేత మీరు గోచారానికి ఎక్కువ భయపడకండి. ఇప్పుడు మీకు అందరికీ ఈ యూట్యూబ్ ఛానల్లో ఈ గోచార ఫలితాలు చూసేవారందరికీ కూడా ఒక అవగాహన వచ్చిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇంతవరకు ఈ విషయాన్ని వాళ్ళు అడగటం వల్ల నేను చెప్పాల్సి వచ్చింది. ఈ విషయం చాలామంది ఎవరో ఎందుకులో మరి మిగతా వాళ్ళందరూ వాళ్ళని అడగలేదు, వాళ్ళు దీన్ని ఎవరు చెప్పు ఉన్నట్టుగా నా దృష్టికి రాలేదు. నేను చాలా చూస్తూ ఉంటాను, నేను కూడా ఆయన చెప్పారు ఈయన చెప్పారని, అందులో కూడా ఎక్కడా ఈ సబ్జెక్ట్ రాలేదు. అందుచేత దుష్ప్రభావాలు ఉంటాయి. ఇవి
రాశిగతమైనటువంటివి, వ్యక్తిగతమైన విజాతకం కాదు. దానికి దీన్ని అనుసంధానం చూసుకుంటే చక్కటి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు జరుగుతున్నది కార్తీక మాసం. ఈ కార్తీక మాసము శివుడికి ఈశ్వరుడికి ఇద్దరికీ కూడా చాలా ప్రీతిపాత్రమైనటువంటిది. నిజానికి శివుడు వేరు, విష్ణువు వేరు కానే కాదు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు విష్ణోచ్చ హృదయం శివ అని చెప్పేసి మనకి వేద మంత్రాలు చెప్తున్నాయి. శివుడు వేరు, విష్ణువు వేరు కాదు. ఆయన హృదయంలో ఈయనున్నాడు, ఈయన హృదయంలో ఆయన ఉన్నాడు, వాళ్ళిద్దరూ ఒకటే. యథాంతరం నా పశ్యామి, వాళ్ళిద్దరిని వేరుగా చూడరాదు అని చెప్పేసి మనకి వేదాలు చెప్తూ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన శ్లోకం ప్రకారం ఆయన వేరు, ఈయన వేరు కాదు. ఒకవేళ విడగొట్టి మీ భావన అలాగే ఉంటే కూడా దానికి కూడా పరిష్కారం మన ఇంటిలోనే, రూపాయి ఖర్చు లేకుండా ఇంటిలో చేసుకునే పూజలోనే ఈ నవగ్రహాలకే కాకుండా అన్ని పరిష్కారాలకి మార్గాలు ఈ పూజల ద్వారా మనకున్నాయి. నవగ్రహాలకు పరిష్కారంగా ఈశ్వరుడి అభిషేకం కూడా ఒకటే అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. ఆ విధంగా కార్తీక మాసంలో శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైందని చెప్పేసి పురాణాల్లో చెప్తున్నారు. అలాగే కార్తీక దామోదరుడు అని చెప్పేసి విష్ణుమూర్తికి కూడా చాలా ప్రీతిపాత్రమైనది అని చెప్పేసి ఈ మాసాన్ని చెప్తూ ఉన్నారు. ఇద్దరికి సమానమైనటువంటి ఈ పూజా విధానాలు మనకి నిర్దేశించబడి ఉన్నాయి. కాబట్టి శివుడికి అభిషేకం నెలలో ఒకసారి అన్నా చేసుకోండి. ఈ కార్తీక మాసంలో మాత్రం ఖచ్చితంగా మీరు చేసుకోండి, అభిషేకం చేసుకోండి. ఇది శివుడికి సంబంధించినటువంటి విషయాలు. అలాగే విష్ణుమూర్తి దగ్గరికి ఈ నెలలో వచ్చినట్టయితే మనకి ఈ ఏకాదశి ఒకటి ఉన్నది. అలాగే చాలా పూజలు కూడా మనకి గోపాష్టమో ఏదో ఒకటి ఉంది, అది కూడా. ఇవన్నీ వైష్ణవానికి సంబంధించినటువంటివి ఉన్నాయి, అది కూడా చేసుకోండి. ఈ నెల రోజులు కూడా బయట వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. చలిలో చలి ఉంటుంది, ఎండలో ఎండ ఉంటుంది, వేడి ఉంటుంది. ఈ 12 మాసాలలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు మార్గశీర్షోహం అనేసి, మాసానం మార్గశీర్షోహం అని. కానీ నా విషయంలో మాత్రం కార్తీక మాసమే నాకు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుంది, హోలీనెస్గా అనిపిస్తూ ఉంటుంది. అందుచేత మీరు దామోదరునైనా సరే, శివుడినైనా సరే, మీరు ఇంట్లో రోజు పూజ చేసుకోండి, సాయంత్రం దీపం పెట్టుకోండి. ఇక కార్తీక పౌర్ణమి రోజుకు వచ్చినట్లయితే చాలామంది ఈ నెలలో ఏ రోజైనా సరే 365 ఒత్తులు, 365 రోజులండి సంవత్సరానికి. ఆ రోజు పెట్టినటువంటి ఫలితం రావాలని చెప్పేసి ఆ 365 రోజులకు గాను 365 ఒత్తులు ఆవు నెయ్యితో దీపం పెట్టినట్టయితే ప్రతి నిత్యము అంటే సంవత్సరం పొడుగునా దీపం పెట్టినటువంటి ఫలితం మనకి వస్తుంది అని చెప్పేసి శాస్త్రాలు చెప్పారు. కాబట్టి అక్కడ మీరు ఆ 365 ఒత్తుల్ని శివ సన్నిధిలో కానీ, విష్ణు సన్నిధిలో కానీ, హరిహర క్షేత్రాల్లో ఎక్కడైనా సరే, రెండు కలిసి ఉన్న గుళ్ళు కొన్ని ఉంటాయి, అది విడిగా ఇది విడిగా, ఎక్కడైనా సరే మీరు ఈ దీపాన్ని వెలిగించండి. మీ రోజు దీపం పెట్టి ప్రార్థించినటువంటి ఆ పుణ్యాన్ని మనం ప్రసాదించు తండ్రి అని ప్రార్థించండి. అలాగే ఇంట్లో ఇవన్నీ కొత్తవేమీ లేదండి. ఒక్క 365 ఒత్తులు కొంచెం నేర్చుక, దీనికి ఏముందండి. అలాగే ఈ నవగ్రహాలకు సంబంధించినటువంటి సమస్త దోషాలు పరిహారం చేయమని చెప్పేసి ప్రార్థించినట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఈ కార్తీక మాసంలో మీరు పొందగలుగుతారు. ఇది మాత్రం మీరందరూ గమనించండి. దైవభక్తిని పెంచుకోండి. దైవభక్తి పెంచుకుంటే పాపభీతి తగ్గిపోవడం కూడా కాదు, పోతుంది. ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళొచ్చు. మీరు అన్ని గ్రహాల యొక్క దుష్ప్రభావాల నుంచి కూడా తప్పించుకొని ఆనందమయమైనటువంటి జీవితాన్ని, ఆహ్లాదకరమైన జీవితాన్ని, ఆనందమయమైనటువంటి జీవితాన్ని పొంది సుఖశాంతులతో వర్ధిల్లుతారు.